విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ విజయానికి మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది. థియేటర్లలో ఈ చిత్రం దారుణంగా ఏకిపారేశారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ట్రోలింగ్ ఎదురైంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా ఓ మోస్తరుగా నచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మాత్రం ఫ్యామిలీ స్టార్ అంతగా మెప్పించలేకపోయింది. కానీ వీకెండ్లో ఎలాగైనా కలెక్షన్లు పెంచాలని దిల్ రాజు మైక్ పట్టుకొని థియేటర్ల వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ని రివ్యూ తీసుకున్నారు. అయితే ఎన్ని చేసినా కూడా ఫ్యామిలీ స్టార్ మాత్రం గట్టెక్కలేకపోయింది. ఇప్పుడు విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు. సితారా బ్యానర్లో గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన ఈ చిత్రం ఎప్పుడూ విడుదల కావాల్సింది. కానీ ఆ మధ్యలో దిల్ రాజు వచ్చి ఫ్యామిలీ స్టార్ను పట్టాలెక్కించారు. దీంతో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ గ్యాప్ లో గౌతమ్ ఓ చిన్న సినిమాను తీసేశాడు. ఇప్పుడు తన పూర్తి ఫోకస్ అంతా విజయ్ ప్రాజెక్ట్ మీదే పెట్టేశాడు. ఇప్పుడు వీరిద్దరూ శ్రీలంకలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం విజయ్ కాస్త డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంటే జుట్టుతో కనిపించకుండా క్యాప్ పెట్టుకుని కనిపిస్తూ ఉన్నాడు. జుట్టుని కవర్ చేస్తూనే బయట తిరిగేస్తున్నాడు విజయ్. మొన్న శ్రీలంకలో అడుగు పెట్టినప్పుడు కూడా నెత్తికి క్యాప్ పెట్టుకొని తీయలేదు. అయితే తాజాగా విజయ్ లుక్ లీక్ అయిపోయింది. సోషల్ మీడియాలో విజయ్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో నిర్మాణ సంస్థ వెంటనే అప్రమత్తమైంది. గత 6 నెలలుగా మేం చాలా కష్టపడుతున్నాం. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ ను అధికారికంగా విడుదల చేస్తాం. అంతవరకు ఈ లీక్డ్ లుక్ ను దయచేసి షేర్ చేయకండి అంటూ నిర్మాణ సంస్థ ఓ ప్రెస్ నోట్ ను షేర్ చేసింది. VD12 టీం ప్రస్తుతం శ్రీలంకలో కష్టపడుతోందని చెప్పుకొచ్చింది నిర్మాణ సంస్థ.